ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఏంటంటే thumbnail-లో మీరు చూసినట్టు ఒక బస్సు ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అవడంతో బీభత్సం సృష్టించిందనే చెప్పుకోవచ్చు. అసలు చాలా మందికి గాయాలయ్యాయి. కొన్ని బైక్లు, ఆటోలు ఇట్లా చాలా చాలా నష్టం జరిగింది. అసలు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. విత్ వీడియోతో సహా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కాబట్టి మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఏ బస్సు అయినా సరే ఒక 10 మందిని తీసుకెళ్తుంది, రోడ్డు మీదకి వెళ్తుంది. ఏ వాహనమైనా కానీ వాహనం బయటకు వెళ్తుంది అంటే ముందు దాన్ని చెక్ చేసుకోవాలి. బ్రేక్స్ కానీ దాని టైర్స్ మొత్తం దాని ఇంజన్ మొత్తం చెక్ చేసిన తర్వాత దాన్ని బయటకు తీయాలి. ఎందుకంటే మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా మిషన్ ట్రబుల్ ఇస్తే మనతో పాటు మన బస్సులో ఉన్న వాళ్ళు, ట్రాఫిక్లో రోడ్డు మీద ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బందులు జరుగుతాయి. అదే కోవలోనే ఇక్కడ మీకు వీడియోలో చూస్తున్నారు ఒక బస్సు. ఇది వచ్చేసి హయత్ నగర్లో, హైదరాబాద్ హయత్ నగర్ డిపోకి చెందింది. ఇక్కడ ఒక బస్సు బ్రేక్ ఫెయిల్ అయింది. రోడ్డు మీదకి వెళ్ళాక అక్కడ బ్రేక్ ఫెయిల్ అయిన తర్వాత చాలా వరకు డ్రైవర్ కంట్రోల్ చేయాలని చూశాడు, కానీ బ్రేక్ ఫెయిల్ అవడంతో కంట్రోల్ అవ్వలేక అక్కడ 2 ఆటోలు, మామూలుగా ఒక 6 బైక్లు, 2 కార్లు వాటి దాటికి తట్టుకోలేక ఆ బ్రేక్ ఫెయిల్ అవడంతో వాటి మీదకి వెళ్ళిపోయింది. అవి పూర్తిగా పాడైపోయాయి. అట్లాగే ఒక ఆటోలో ఒక ఆమెకు, ఒక మహిళకు తలకు బాగా గాయాలయ్యాయి. అట్లాగే ఇంకా చాలా మందికి చాలా గాయాలయ్యి చాలా ఇబ్బందుల పాలయ్యారు. కాకపోతే విషయం ఏంటంటే, ఇది చెప్పాల్సింది ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక వెహికల్ని బయటకు తీసుకెళ్తున్నామంటే దాని పరిస్థితి ఏంది, దాని కండిషన్ ఏంది అని చెక్ చేసుకోవాలి. తర్వాత జరిగే నష్టానికి సరే వాళ్ళు ఏ విధంగా జరిగినా కానీ వాళ్ళ కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడతాయి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, అట్లా బ్రేక్ ఫెయిల్ అయిందని చిన్న మాట చెప్పొచ్చు, లేదంటే ఏదో ఖర్చులో కట్టించవచ్చు. కానీ తర్వాత పరిస్థితి ఏంది, వాళ్ళు ఒకవేళ ప్రాణాలు కోల్పోయినా, వాళ్ళ ఉపాధి కోల్పోయినా, వాళ్ళకి అంగవైకల్యం ఇట్లాంటివి సంభవించి ఉపాధి కోల్పోయినా వాళ్ళ పరిస్థితి ఏంది. కాబట్టి ఏ డ్రైవర్ అయినా కూడా చాలా జాగ్రత్తగా బయటికి వెళ్ళేటప్పుడు ఒక వెహికల్ను బయటికి తీసుకెళ్తున్నామంటే దాన్ని 3 సార్లు కానీ చెక్ చేసిన తర్వాత బయటికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. కాబట్టి